తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలను తరచూ వైఖరి మారడానికి పెట్టింది పేరు. రాజకీయాల్లోకి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయిన రాయుడు మళ్లీ వచ్చేందుకు సిద్ధపడుతున్నారన్న చర్చ జరుగుతోంది. దానికి రాయుడు ఇచ్చిన హింటే కారణం కావచ్చు. అంబటి రాయుడు క్రికెట్లో పిస్తా అనడానికి సందేహించకూడదు. మైదానంలో భారీ షాట్స్ కొట్టే రాయుడు రాజకీయాల్లో మాత్రం బౌండరీల దాకా చేరుకోలేకపోతున్నారు. ప్రతిసారి ఏదో మాట్లాడేయడం, మళ్లీ వెనక్కి తగ్గడం ఆయన టూ మైండ్స్ వైఖరికి నిదర్శనగా నిలుస్తోంది. ఐపీఎల్ థ్రిల్లర్గా సాగే అంబటి రాయుడి రాజకీయ జీవితం మళ్లీ మొదటికొస్తోందన్న చర్చ మొదలైంది. కొన్ని రోజుల క్రితం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రాయుడు 10 రోజులకే టాటా చెప్పారు. రాజకీయాలు తనకు పడవన్నట్లుగా ట్వీట్ చేశారు. అలాగని వదిలేశారా అంటే అదీ లేదు. సడన్ గా పవన్ కళ్యాణ్ ముందు ప్రత్యక్షమై ఫోటోలకు పోజులిచ్చారు. మళ్లీ అదే సీన్ కట్ చేస్తే రాజకీయాలు లేవు, ఏమీ లేవు అని వివరణిచ్చేశారు. 3-4 నెలల తర్వాత అంబటి రాయుడు మళ్లీ ఒక స్టేట్మెంట్ వదిలారు. ఆ ఒక్క మాట ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. అంబటి ఇప్పుడు సిద్ధమంటున్నారు. అలా ఎందుకు చేశారన్న చర్చ మొదలైంది. ఆ మాట జగన్ రెడ్డి పేటెంట్ కదా, ఈయన ఎందుకు వాడుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. రాయుడికి మళ్లీ ఆశ పుట్టిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైన రోజే అంబటి రాయుడు సింగిల్ ఓట్ ట్వీట్ చేశారు. సిద్ధం అంటూ ఒక సందేశం ఇచ్చారు. దాంతో స్పెక్యులేషన్స్ కు అవకాశం ఇచ్చారు. తాను తిరిగి వైసీపీలో చేరాలనుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. నిజానికి రాజకీయాల్లో ఉండాలన్న కోరిక రాయుడి మనసులో మెదులుతున్నట్లు సన్నిహితులంటున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి చేయి కాల్చుకునేందుకు ఇష్టం లేకనే ఆయన 10 రోజులకే వైసీపీ నుంచి బయటకొచ్చేశారని చెప్తున్నారు. రిస్క్ లేని పార్టీ పదవులు, అధికార ప్రతినిధి హోదాలు లాంటివి ఇస్తే తీసుకునేందుకు ఆయన ఇష్టపడుతున్నట్లు సమాచారం. అవకాశం వచ్చినప్పుడు రాజ్యసభ టికెట్ ఇచ్చినా పర్వాలేదని భావిస్తున్నారు. రాష్ట్రంలో చాలా పార్టీలున్నా తనకు వైసీపీ మాత్రమే ఇష్టమని కూడా రాయుడు చెప్పుకుంటున్నట్లు కొందరు సన్నిహితులంటున్నారు. రాయుడి పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పడిన పోకచక్కలా తయారైంది. నేను మళ్లీ వస్తానని వైసీపీ దగ్గర బేరం మాట్లాడలేరు. వాళ్లే పిలిస్తే బాగుంటుందని ఎదురు చూస్తారు. పోయిన వాళ్లను మళ్లీ పిలవాలంటే ఏదో ప్రయోజనం ఉండాలని వైసీపీ భావిస్తుంది. మరి ఇద్దరి మధ్య రాజీ కుదిరేది ఎలాగన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.